హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. గాజుగోడ ఈ కథను రచించిన వారు సౌమ్య నిట్టెల గారు. ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో డిసెంబర్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పొద్దుటి నుంచి శ్రవణ్ మనసు రెండుగా చీలిపోయింది. ఒక భాగం మహాదానందంతో తేలిపోతోంది, ఇంకో ముక్క ఆందోళనకి ఒత్తిడికి లోనవుతోంది. ఎప్పట్లాగానే పొద్దున్నే 8 తన స్టార్టప్ ఆఫీస్కి వెళ్ళాడు శ్రవణ్. తనే బాస్ అయినా అలా అందరికన్నా ముందే వెళ్ళిపోయి ఓ 2 గంటలు ప్రశాంతంగా పనిచేసుకుంటాడు. మెయిల్స్ చూసుకొని వాటికి రిప్లై ఇచ్చి ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాడు. తన మొదటి ఎంప్లాయ్ వచ్చేలోపే ఆ రోజు ఇన్బాక్స్ తెరవగానే తను చదువుకున్న బిజినెస్ స్కూల్ నుంచి మెయిల్. ఈ సంవత్సరం జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెరమనీకి తానే చీఫ్ గెస్ట్. ఎంత గౌరవం! చాలా కష్టాలు పడ్డాడు తన స్టార్టప్తో. నిజానికి ఇది అతని మొదటి వ్యాపారం కాదు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాక ఇది నిలదొక్కుంది. ఇంటా బయట అందరూ తనని తీసి పారేస్తున్న సమయంలో, తనకి కూడా ఆత్మవిశ్వాసం సడులుతున్న సమయంలో సాధించిన విజయం ఇది. శ్రమ ప్రేమ కలిపి నిర్మించుకున్నాడు తన కంపెనీని. ఇది ఇప్పుడు ఫలాలిస్తోంది. ఈ తరుణంలో తనకి బిజినెస్ విద్య నేర్పిన కళాశాలను పిలిచి మరీ గౌరవించటం శ్రవణ్ ఊహించని ప్రతిఫలం. తృప్తిగా మెయిల్ని చూస్తూ కుర్చీలో వెనక్కి వాలాడు. ముఖం మీద చిరునవ్వు. మెయిల్లో ప్రోగ్రాం కూడా రాసుంది. కాన్వకేషన్ మొదలయ్యేనప్పటి నుంచి శ్రవణ్ కాబోయే గ్రాడ్యుయేట్స్కి ఉద్దేశించి మాట్లాడాలి. అక్కడ అతని చిరునవ్వు మాయమైంది. అబ్బా అనుకున్నాడు. శ్రవణ్ 10 మంది ముందు మాట్లాడలేడు. మరి 9 అయింది. ఆకలేస్తోంది. తను బయట తినడం ఇష్టం ఉండదు భార్య పల్లవికి. అందుకే లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసిస్తుంది. ఆఫీస్ ప్యాంట్రీ నుంచి ప్లేట్, కప్, స్పూన్ తెచ్చుకొని బాక్స్ తెరిచాడు. హాట్ ప్యాక్లో పొంగల్, థర్మస్లో సాంబార్. వేడివేడిగా పొగలు కక్కుతోంది. బాగా వంట చేస్తుంది పల్లవి. పల్లవిని తలుచుకోగానే శ్రవణ్ మొహం ఇంకా గంభీరంగా అయిపోయింది. కొన్నాళ్ల క్రితం డబ్బాలో సరదాగా చిన్న చిన్న నోట్స్ పెట్టేది. తనని ఉత్సాహపరిచే మాటలు రాసేది. శ్రవణ్ మీద తనకెంత నమ్మకం ఉన్నదని రాసేది. పని ఒత్తిడి మధ్య ఆ నోట్స్ చూసినప్పుడు మనసు తేలికయ్యేది, ఉత్సాహం నిండేది. ఈ మధ్య ఆ నోట్స్ కనబడడం లేదు. మెయిల్ చూస్తూ తన కాలేజ్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు శ్రవణ్. బిజినెస్ స్కూల్లో పల్లవి తన క్లాస్మేట్. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్ని విషయాల్లో ఇద్దరికి చాలా భేదాలుండేవి. శ్రవణ్ సిగ్గరి. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మాటే బయటికి రాదు అతనికి. పల్లవి తుఫాను. కాదు సుడిగాలి. ఎదురుగా ఎంతమంది ఉండని, ఎంతవారు ఉండని, అబ్బే లెక్కే లేదు. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరు ఒకటే. ఇద్దరికీ పెద్ద పెద్ద కలలుండేవి. ఒక మంచి కంపెనీ స్థాపించి వ్యాపారం చేయాలని. ఇద్దరిలో ఉన్న ఇంకో సుగుణం తమ కలల వైపుగా శ్రమించే తత్వం. ఒకరినొకరు ఛాలెంజింగ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఇద్దరు షార్ప్గా, అలర్ట్గా గెలవాలని పట్టుదలతో ఉండేవారు. తాను కోరుకుంటున్న జీవితానికి పల్లవి సరైన భాగస్వామి అవుతుంది అని ఆమెను కలిసిన కొన్ని నెలల్లోనే తెలిసిపోయింది శ్రవణ్కి. అయినా ఆమెకి చెప్పలేదు. ఇంకా తాను జీవితంలో ఏం సాధించలేదు. కోర్స్ పూర్తి కూడా అవ్వకుండా ఈ విషయం ఆమెకి చెప్పడం అతనికి ఇష్టం లేదు. చూస్తుండగానే మొదటి సంవత్సరం పూర్తయిపోయింది. జూనియర్స్ ఇప్పుడు సీనియర్స్ అయ్యారు. కాలేజ్ మేనేజ్మెంట్ తమ బ్యాచ్కి ఒక పోటీ ప్రకటించింది. 1 సంవత్సరం తర్వాత జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకల్లో క్లాస్ నుంచి కేవలం సెలెక్ట్ ఒక్కరినే చేస్తారు. వాల్డిక్టోరియన్గా వారు తమ క్లాస్ని ఉద్దేశించి ఒక ప్రసంగం చేయాలి. ఇది ఏ స్టూడెంట్కి అయినా ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. కాలేజ్ జీవితంలో ఆఖరి గెలుపు కూడా. ఏ పోటీ అనౌన్స్ చేసినా వెంటనే ప్లానింగ్లోకి దూకేసే శ్రవణ్ ఏమాత్రం ఉత్సాహంగా లేడు. ఆ మార్పుని గమనించింది పల్లవి. ఓ రోజు అతన్ని క్యాంటీన్కి పిలిచింది. ఏంటి, వాల్డిక్టోరియన్ అవ్వాలని లేదా? కొన్ని వారాలుగా చూస్తున్నాను, ప్రాజెక్ట్ సరిగ్గా చేయట్లేదు. ఏదో సైలెంట్ ప్లాన్లో ఉన్నావా లేదా లైట్ తీసుకుంటున్నావా? ఏంటి విషయం? సైలెంట్ ప్లాన్ ఏమీ లేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది ఇంట్రెస్ట్. అయితే నువ్వవ్వు. అబ్బా, నీ బోర్డు పర్మిషన్ ఏమీ అక్కర్లేదు నాకు. చూడు, నీకు తెలుసు, నాకు తెలుసు, రేస్లో ఉన్నది నువ్వు నేను. నువ్వు లేకపోతే ఇది రేస్ కాదు. అలా గెలిచినా గెలుపు నాకు అక్కర్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు చేయాల్సిందే. నేను చెయ్యను. ఎందుకు? వాల్డిక్టోరియన్ అయితే స్పీచ్ ఇవ్వాలి. అయితే? శ్రవణ్ బేలకళ్ళతో చూశాడు పల్లవి వైపు. పల్లవి అర్థం కానట్టు చూసింది. అంతలోనే విషయం తట్టి గట్టిగా నవ్వేయడం మొదలుపెట్టింది. క్యాంటీన్లో అందరూ వారినే చూస్తున్నారు. శ్రవణ్కి తన హుడీలో మొహం దాచుకోవాలనిపించింది. ఇదేదో పట్టించుకొని పల్లవి పొట్ట చెక్కలేలా నవ్వుకుంది. కొంతసేపటికి శాంతించి బ్యాగ్ తీసుకుని లేచింది. శ్రవణ్ కూడా లేచాడు. పల్లవి శ్రవణ్కి దగ్గరగా వచ్చింది. శ్రవణ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పల్లవి అతని కారు పట్టుకుంది.
శ్రవణ్కి మతిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇల్లు కట్టడం మానేసి అంత స్టూపిడ్వి కావు నువ్వు. నీ పబ్లిక్ స్పీకింగ్ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో, ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ వంకతో పోటీ చేయడం మానేస్తే ఊరుకొనేది లేదు. మైండ్ ఇట్ బెదిరించి వెళ్ళిపోయింది పల్లవి. ఆ బెదిరింపు వల్ల కలిగిన కసో, ఆమె పట్ల తనకున్న ప్రేమో, పల్లవికి తన మీద ఉన్న నమ్మకమో తెలీదు. శ్రవణ్ పోటీలోకి దూకేశాడు. సంవత్సరం అంతా ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ను సీరియస్గా తీసుకోవాలి. రిలాక్స్ అవ్వడానికి లేదు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు శ్రవణ్. పల్లవి అందుకు ఏమీ తీసుకోలేదు. శ్రవణ్ తన మాటకి విలువివ్వడం ఆమెకి అతని పట్ల ఇష్టాన్ని పెంచింది. వీరి మధ్య పోటీ బిజినెస్ స్కూల్లో ఒక ఆసక్తికరమైన విషయంగా మారింది. చూస్తూ ఉండగానే సంవత్సరం పూర్తయింది. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసం. ఆ రోజు రాని వచ్చింది. శ్రవణ్కి ఇప్పటికీ గుర్తు. రిజల్ట్స్ తెలిసే ముందు అతను పల్లవితో మాట్లాడాలనుకున్నాడు. తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. గెలిచినా ఓడినా తనకి అనవసరం. అతని గమ్యం ఇప్పుడు ఆమె. అసలే తనకి మాట పెగలదు. ఎలా చెప్పాలామెకి? చాలా టెన్షన్ పడ్డాడు ఈ విషయంలో. ఓ రోజు క్లాస్లో అందరినీ పిలిచాడు డీన్. ఎవరి పేరు చెప్తారా అని అందరూ ఆయన కేసి చూస్తుంటే శ్రవణ్ కళ్ళు మాత్రం పల్లవికి కోసం వెతుకుతున్నాయి. ఎక్కడుంది ఈ అమ్మాయి? అంతలోనే శ్రవణ్ వెనక నుంచి ఒక సువాసన. అది పల్లవి పర్ఫ్యూమ్. అతనికి పరిచయమే. అతను నవ్వి వెనక్కి తిరిగేలోపు అతని చేతికి ఆమె చెయ్యి తాకింది. పొరపాటున తగిలిందేమో అని వెనక్కి తీసుకునేలోపు పల్లవి చెయ్యి అతని చేతిని పెనవేసుకుంది. శ్రవణ్కి కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఇది నిజమేనా? తాను ఊహించుకుంటున్నాడా? ఆమె చేతి వేళ్లు తనని పట్టుకున్నాయి. కానీ ఇంకా శ్రవణ్ ఆ ధైర్యం చేయలేదు. ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుతూ తాను అడగని ప్రశ్నకి అంగీకారం చెప్పింది. అతనికి అర్థమైంది. హక్కుగా ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు. రిజల్ట్స్ ముందే గెలిచిన భావన వచ్చేసింది అతనికి. ఇంతలో డీన్ ఫలితాన్ని ప్రకటించేశారు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ పల్లవి. పల్లవి ఒక్కసారిగా ఎగిరి గంతేసి అతని కౌగిలించుకుంది. శ్రవణ్ మనసారా ఆమె విజయంలో పాల్గొన్నాడు. కించిత్ కూడా అసూయ కలగలేదు. పైగా స్పీచ్ ఇవ్వక్కర్లేదని ఒక రిలీఫ్. ఊహించినట్టుగానే గ్రాడ్యుయేషన్ రోజు స్పీచ్ దంచేసింది పల్లవి. బిజినెస్లో మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. ఆమెను తర్వాత అడిగాడు శ్రవణ్, అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావు అని. విషయం ముఖ్యమైంది కదా, ధైర్యం అదే వచ్చేస్తుంది అంది. నిజం, అతను అలా ఆలోచించలేకపోయాడేంటో. పల్లవి గెలవటమే కరెక్ట్ అనుకున్నాడు మనసులో. చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో వాళ్ల సమ్మతంతో పెళ్లి చేసుకున్నారు పల్లవి శ్రవణ్. కాలేజ్ వాతావరణానికి, బయట ప్రపంచానికి, పుస్తక జ్ఞానానికి, సమాజంలో వాస్తవికతకు ఉన్న తేడా ఎంత కష్టంగా అనుభవంలోకి వస్తుంది విద్యార్థులకి, ముఖ్యంగా టాపర్స్కి. వ్యాపారంలో కాలేజ్ ర్యాంకులు పనికిరావు, పరీక్షలు చెప్పిరావు, సంవత్సరానికోసారి రావు, ఫలితాలు వెంటనే తెలియవు. పాస్ అయినా ఆ సంతోషాన్ని ఇంకో పరీక్ష కబలించేస్తోంది. ఇది జీవిత సత్యం. 20లో ఈ నిజాన్ని అందరిలానే శ్రవణ్, పల్లవి కూడా తెలుసుకున్నారు. కాలేజ్ లాగానే ఎవరు స్టార్టప్ మొదట విజయవంతమవుతుందా అని ఉత్సాహం మొదలైన వారి ప్రయాణం ఎన్నో ఆట్లుపోట్లు చూడాల్సి వచ్చింది. 2 ఏళ్లలోనే ఇద్దరు వరుస పరాజయాల్ని చూశారు. ఈ ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో కనిపించడం మొదలుపెట్టింది. ఆర్థిక సమస్యలు ఒకవైపు, ఇద్దరు పనిచేయటం వల్ల సంసారంలో కలిగే ఇబ్బందులు ఇంకోవైపు. వారు ఉండే ఇల్లు బ్యాచిలర్స్ ఫ్లాట్ లాగా ఉండేది. అవసరమైన ఫర్నిచర్ మాత్రమే ఉండేది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఇద్దరు రాత్రి ఎప్పుడూ ఇల్లు చేరేవారు. పని తప్ప ఏమీ పట్టించుకునేవారే కాదు. వృత్తిలో చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోయేసరికి ఆ నిరుత్సాహం మెల్లగా అన్ని విషయాలకు చొచ్చుకొని రావటం మొదలైంది. ఇద్దరు ఇల్లు చేరేసరికి తినటానికి ఏమీ ఉండేది కాదు. ఇంట్లో పనులు ఎదురు చూస్తూ ఉండేవి. నీ పనంటే నీ పని అని కొట్టుకునేవారు. ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ సంధి చేసుకునేవారు. కానీ గొడవలు తీరేవి కావు. అవే విషయాల్లో అవే గొడవలు. పైన పొట్లాట, లోపల గుబులు. జీవితం ఏమైపోతుందో అని. 3వ పెళ్లి రోజు రాబోతోందనగా పల్లవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. శ్రవణ్ ఆనందానికి అవధులు లేవు. పల్లవిలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. ఇంకా ఇద్దరం సెటిల్ అవ్వలేదు కదా, బెంకగా అంది పల్లవి. లేదు, కానీ ఓ నిజం చెప్పనా, మన బేబీ రాబోతుందని తెలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త మోటివేషన్ నిండిపోయింది. మనకిప్పుడు కొత్త గోల్. చుట్టూ అపార్ట్మెంట్స్ని చూపిస్తూ మన బేబీ ఇలాంటి పరిస్థితుల్లో రాకూడదు. మనకి 9 నెలల డెడ్ లైన్. ఇద్దరం ఇదే ధ్యేయంగా పెట్టుకుందాం. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం, కష్టపడదాం. ఏమంటావు? పల్లవికి అతని ఉత్సాహం చూసి ముచ్చటేసింది. కానీ ఈ 9 నెలలు అతనితో సమానంగా అడుగులో అడుగు కలపగలదా?
ఏ బాధరాబందీ లేకుండా ఉంటేనే తాను సక్సెస్ కాలేకపోయింది కదా. తన సామర్థ్యం మీద తనకు కలుగుతున్న సందేహాలు ఆమెని ముందడుగు వేయనివ్వలేదు. డ్రైగా నవ్వింది. మేబీ 2 ఇయర్స్ సక్సెస్ కాలేదంటే ఇది నాకు సైన్ ఏమో, ఇంక చాలు అని పల్లవి శ్రవణ్ కేసు చూసింది. ఏదో అనబోయాడు కానీ ఏమీ అనలేదు అతను. తన సందేహాలు అతని మౌనాన్ని రూఢి అయ్యాయి. అంతే, అస్త్ర సన్యాసం చేసేసింది పల్లవి. నేను బ్రేక్ తీసుకుంటాను శ్రవణ్, అదే కరెక్ట్. బేబీ హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి. ఇంటి ఫుడ్ తినాలి, స్ట్రెస్ ఉండకూడదు, 8 గంటలు పడుకోవాలి, ఇష్టం వచ్చినట్లు ఉండలేం. పరాజయాలకు ఎదురీసి అలసిపోయిన ఆమె మనసు ఈ నిర్ణయాన్ని ఖండించలేదు. శ్రవణ్ కూడా వాదించలేదు. దశాబ్దాల సాంప్రదాయం నిర్ణయించిన భార్యాభర్తల పాత్రలో ఇద్దరూ ఒదికిపోయారు. ఇదే సులువు అనిపించింది ఇద్దరికి. పాప బాగుని గోల్గా పెట్టుకోవడం కలిసొచ్చింది శ్రవణ్కి. అప్పుడు అతను పుంజుకున్న వేగం ఒకవైపు, అతని కంపెనీని ఒకవైపు, అతని ఇంటిని సెటిల్ చేసేసింది. ఏ పనైనా దక్షత నిబద్ధనతో చేసే పల్లవి గృహిణి పాత్రను అద్భుతంగా నెరవేర్చింది. వంట తెలియని స్థాయి నుంచి తెలియని వంటలు లేని స్థాయి వరకు వచ్చింది. శ్రవణ్ పని ఒత్తిడిలో తాను స్వయంగా అనుభవించింది కనుక అతన్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి అయింది. మంచి తల్లి అయింది. వారి ఇల్లు ఒక అందంగా తీర్చిదిద్దిన పొదరిల్లు. పెళ్ళైన కొత్తలో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు. అయినా పల్లవి శ్రవణ్ మధ్య గతంలోని దగ్గరతనం ఇప్పుడు లేదు. ఇది అని చెప్పలేని గాజు కూడా ఇద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తోంది శ్రవణ్కి. అందరి దృష్టిలో ఇద్దరు ముచ్చటైన జంట, కానీ ఏకాంతంలో ఇద్దరు ఒంటరే. శ్రవణ్ తనకి తోచిన ప్రయత్నాలు చేసి చూశాడు, మళ్ళీ మునుపట్లాగా క్లోజ్ అవ్వడానికి. పుట్టినరోజని పెళ్లి రోజని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. సర్ప్రైజ్గా బయటికి తీసుకెళ్లేవాడు. పల్లవి ఆనందంగా అనిపించేది, కానీ ఆమెలో అతను మొదట చూసిన గ్లో, ఆ మెరుపు చూసి చాలా కాలమైంది. ఆమె పక్కనే ఉంటుంది కానీ తనకు తెలిసిన పల్లవిని మిస్ అవుతూ ఉంటాడు శ్రవణ్. టైం 10 అయింది. ఎంప్లాయీస్ రావడం మొదలుపెట్టేశారు. ఇంకా అతని సమయం అతని చేతిలో ఉండదు. ఇన్నేళ్లలో మొదటిసారిగా ఈరోజు పని చేయబుద్ధి అవ్వట్లేదు శ్రవణ్కి. పల్లవి విషయం అప్పటికే అతని మనసు తొలుచుతున్నది. దానికి తోడు కాలేజీలో ఇవ్వాల్సిన స్పీచ్. నేను రానని చెప్పేస్తే పల్లవి తన కాలర్ పట్టుకుని బెదిరించిన సంఘటన గుర్తొచ్చింది. నవ్వుకున్నాడు. కాలేజ్ వారి ఈమెయిల్కి తాను వస్తున్నట్లుగా రిప్లై ఇచ్చి ఏం మాట్లాడాలా అని బిజినెస్ మ్యాగజైన్ తిరిగేస్తూ ఉండగా ఒక ఆర్టికల్ కనబడింది. అది చదువుతూ ఉండగా అతని మనసంతా భారంగా అయిపోయింది. ఏదో గిల్టీ ఫీలింగ్. తను చదివింది నిజమేనా? రాసింది కూడా ఒక పెద్ద పేరున్న జర్నలిస్ట్. ఆధారాలతో సహా రాసిన వ్యాసం. నిజం తన మనసుకి తెలీదా? తను చేసింది తప్పేనా? కాదేమో. బుర్రంతా వాద ప్రతివాదాలతో నిండిపోయింది. ల్యాప్టాప్ మూసేసి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు. ఆ సమయంలో పల్లవి ఉంటే ఎంత మంచి మాటలు చెప్పేది. కానీ తన వల్లే కదా ఈ ఆలోచనలన్నీ. మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి వెళ్తే ఎంత బాగుండు. ఆ పల్లవి, ఆ శ్రవణ్ వాళ్లే బెస్ట్. వెంటనే ఒక ఆలోచన వచ్చింది శ్రవణ్కి. ఫోన్లో ఏదో మెసేజ్ చేసి బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరాడు. బిజినెస్ స్కూల్ క్యాంటీన్. ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్లు చూసుకుంటున్నాడు. పల్లవి రావడం చూసి వాటిని ఒక బొత్తిగా పెట్టాడు. క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసి నవ్వుకుంది పల్లవి. స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. శ్రవణ్, స్పీచ్ గురించి వరి అవ్వకు. నేనేం వరి అవ్వట్లేదు. నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిందిలే, ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నప్పుడు భయం ఉండదు అని. పల్లవి నవ్వింది. ఏది చూపించు. స్పీచ్ పేపర్స్ అందించాడు. చదవడం ప్రారంభించింది పల్లవి. ఆమె కళ్ళ పంక్తల వెంట పరిగెడుతుంటే శ్రవణ్ ఆమెనే చూస్తున్నాడు. నన్ను సక్సెస్ స్టోరీ ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. కానీ ఈరోజు నేను మాత్రం నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను హస్బెండ్గా ఫెయిల్ అయ్యాను. పల్లవి శ్రవణ్ వైపు చూసింది. చదువు అన్నట్లు చూశాడు. నా వైఫ్, నా బ్యాచ్ టాపర్, నాతో పోటీగా చదివింది, గెలిచింది. కానీ లైఫ్లో ఓడిపోయింది. నో, ఆమె ఓడిపోలేదు, ఓడించబడింది. నేను గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. నాకు ఏ అఫైర్స్ లేవని, ఆమెకి ఏం కావాలన్నా కొలగివ్వనంత తాహత సంపాదించాను అని. కానీ ఆమెకి ఏం అవసరమో గ్రహించే విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను. పల్లవి కళ్ళలో నీరు ఊరడం ప్రారంభమైంది. మనసులో ఉన్న ఒక పాత గాయాన్ని, అలవాటైపోయిన ఆ గాయాన్ని తాలూకు నొప్పిని మళ్ళీ ఎవరో ముట్టుకున్నట్లుగా. నా కళని నిజం చేసుకునే క్రమంలో ఆమె తన కళను త్యాగం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను. అదే కదా మన అబ్బాయిలకు అలవాటు. మన జీవితంలో విజయాలు సాధించాలి. మన భార్యల బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆనంద బాష్పాలు కార్చాలి. మనం గొప్పగా, నా పిల్లాడు ఏ క్లాసో కూడా నాకు తెలీదు.
అంత బాగా ఇల్లు చూసుకుంటుంది. అందుకే ఈ ప్లేస్లో నేనున్నాను అని క్రెడిట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. నేను స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పాను. పల్లవి వైపు గిల్టీగా చూశాడు శ్రవణ్. పల్లవి కళ్ళు తుడుచుకుంటూ చదవడం కొనసాగించింది. ఈ స్పీచ్ రాసుకునే సమయంలో చాలా ఆర్టికల్స్లో ఒకటే మాట చదివాను. ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో చదువుకున్నా కూడా వర్క్ ఫోర్స్ నుంచి డ్రాప్ అవడం ఉన్న మహిళలు ఎందరో ఉన్నారట. అంటే అక్కడ కనిపిస్తున్న సగం సగం రేషియో ఆఫీసుల్లో కనిపించటం లేదు. ఎందుకు? ఈ ప్రపంచాన్ని ఒక మెన్స్ క్లబ్గా తయారు చేశాం కదా, అది మహిళలకు ఎలా అనుకూలం అవుతుంది? ఆఫీస్కి 10 గంటలకు రావాలంటే మగవాడికి భార్య అన్నీ రెడీ చేసి పెడుతుంది. మరి భార్యలకు ఆ వెసులుబాటు లేదు కదా. ఆఫీస్కి వెళ్ళాక ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. లైంగిక వేధింపులు, లింగ వివక్ష. పిల్లలు స్కూల్లో ఏదైనా కావాలంటే తల్లికి ఫోన్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం. గమనించారా? ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఇంటి పనులు. అందుకే ఆఫీస్లో పనిచేయడం హక్కైనా బరువుగా అనిపిస్తుంది. అందుకే మహిళలు బర్న్అవుట్ అయ్యేది. తనతో పాటు చదువుకున్న వారు ఒక స్థాయికి వెళ్తుంటే తనలో ఆ సామర్థ్యం ఉండి కూడా ఆ అవకాశాన్ని అందుకోకపోవటం ఎంత కష్టం. ఈ కష్టం నా భార్య చూసింది. ఆమె శక్తికి కళకి సాధించగలిగిన అవకాశాలున్న మధ్య ఉన్న గాజు గోడ మా ఇద్దరి మధ్య కూడా వచ్చేశాక ఆ బాధ ఏమిటో నాకు అర్థమైంది. నేను ఏనాడు ఆమెను వర్క్ చేయొద్దని డిస్కరేజ్ చేయలేదు, అలా అని ఎంకరేజ్ కూడా చేయలేదు. ఆమె తనకు పరాజయాలతో నిరుత్సాహపడి తనను తాను శంకించుకుంటున్నప్పుడు నేను ఖండించను లేదు. ఈ 2 ఏళ్ల ఓటమిని పట్టించుకోకు, నువ్వు చాలా పవర్ఫుల్, గివ్ అప్ చేయకు అని వాదించను లేదు. ఎందుకంటే ఆమె ఇల్లు చూసుకోకపోతే ఎలా అనే నా స్వార్థం. పల్లవి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. కాగితాలు కన్నీటి దారిలో తుడిచిపోతున్నాయి. నా చేయి పట్టుకుని నడిచిన నా భాగస్వామి నా విజయంలో మాత్రం నన్ను అందరం ఎక్కించి తాను కిందే ఉండిపోయింది. ఇది మా ఒక్కరి కథ కాదు. ఒక స్త్రీ త్యాగం చేస్తే దాన్ని దర్జాగా తీసుకోవడం అలవాటైపోయిన ప్రతి మగవాడి కథ. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నా తప్పుల నుంచి నేర్చుకుంటారని, ఇంకో బ్రిలియంట్ అమ్మాయికి అలా జరగకూడదని. పల్లవి కన్నీరు ఆగట్లేదు. శ్రవణ్ ఈ దృశ్యం అస్సలు చూడలేకపోయాడు. మూడ్ మార్చేయాలనుకున్నాడు. ఏయ్ హలో, ఏంటి నీకు సారీ చెప్పాను అనుకుంటున్నావా? అందరి ముందు నేను గొప్పగా కనిపించాలని అలా రాశాను. లైట్ తీసుకో. ఏడవడం ఆపేసి ఆశ్చర్యంగా చూసింది పల్లవి. లేకపోతే నువ్వు త్యాగం చేసిన దేవతవి, నేను సెల్ఫిష్ రాక్షసుడినేనా? అంత సీన్ లేదు. 1 సంవత్సరం పోటీ నుంచి తప్పుకుంటే ఇదే టేబుల్ మీద నన్ను కడిగేశావు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఇన్నాళ్ళు నేను నిన్నంత మిస్ అయ్యాను అనుకుంటున్నావు? ఆ డ్రామాలు చాలు. ఓ గొప్ప టాలెంట్ని తొక్కేసిన వాళ్ళ చెడ్డ పేరు నాకేం అక్కర్లేదు. తమరు మళ్ళీ తమ కెరియర్ మీద ధ్యాస పెట్టచ్చు. అంతోటి పొంగలు సాంబార్ మేము కూడా వడ్డీ పెట్టలేకపోతామా? నువ్వు కూడా స్టైల్గా చెప్దు కానీ అసలు నాకు ఇంటి విషయాలు ఏమీ. అతను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పేపర్ పక్కన పెట్టి లేచింది పల్లవి. శ్రవణ్ మాట్లాడడం ఆపేసి కంగారుగా చూశాడు. దగ్గరకొచ్చి అతని కాలర్ పట్టుకుంది. ఇంత దగ్గరగా ఆమెను చూసి ఎంతకాలమైంది. గాజుగోడ మంచుగోడలాగా కరిగిపోయిన భావన. ఆమె మొహంలో ఆ గ్లో మళ్ళీ తొంగి చూసింది. ఏం జరగబోతుంది అతను ఊహించేలోపే ఇన్నాళ్ళు పిల్ల తెమ్మరగా చిన్నబోయిన పల్లవి సుడిగాలిలా శ్రవణ్ని చుట్టేసింది. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.